ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ జగద్గురు పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో విచ్చేసిన మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామాలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి నరేంద్ర అసూరి గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు వారిచే పత్రిజీ ప్రబోధాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆ కార్యక్రమానికి చింతామణి నుంచి సుజాత మేడం గారు విచ్చేశారు. మేడం గారి యొక్క టాపిక్ జీవిత గమ్యం తెలుసుకోవడం ఎలా. సుజాత మేడం గారి నుంచి రెండు మాటలు. మేడం గారు 1990లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఎన్నో క్లాసెస్, మండల ధ్యానాలు అన్ని నిర్వహించుకుంటూ ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఇన్వైట్ చేసి వారి క్లాసెస్ ఏర్పాటు చేసేవాళ్ళు. అలాగే లాక్డౌన్ పీరియడ్ నుంచి జూమ్లోను, ఆన్లైన్లోను క్లాసెస్ ఇస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మేడం గారిని ఆహ్వానించుకున్నాం. నమస్తే మేడం, హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్. ఓవర్ టు మ్యామ్. నమస్తే. నమస్తే మేడం. ముందుగా మేడం క్లారిటీగా ఉంది. ఓకే మేడం. ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మేడం స్వర్ణమాల గారికి అనంత కోటి నమస్కారాలను అర్పిస్తూ, నేను ఈరోజు జీవిత గమ్యం గురించి చెప్పబోతున్నాను. అంటే ప్రతి ఒక్కరికి జీవిత గమ్యం తెలుసుకోవాలా వద్దా? మనము ఈ ప్రాపంచికంలో వచ్చాక ఎవరికి కానీ జీవిత గమ్యం తెలుసుకోవాలని అనిపించదు. ఎందుకంటే గన ప్రాపంచిక విషయాల్లోనే మనం ఎప్పుడు కూడా మనని కన్న తల్లిదండ్రులు అలాగే ఉంటారు. మనం స్కూల్లో చదివిన టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకే తెలియదు వాళ్ళ గమ్యం గురించి తెలుసుకోవాలని కూడా. అటువంటప్పుడు మనతో ఎలా చెప్తారు వాళ్ళు? ఎవరో చెప్పరు కదా. ఆ జీవిత గమ్యం గురించి తెలుసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రతి ఒక్కరికి ఆ గమ్యం తెలుసుకుంటేనే కదా మనం గమ్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఈ జీవిత గమ్యం అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమంటే చూడండి, మన లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా బెస్ట్గా ఉండాలని కోరుకుంటామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడవాళ్ళు అయితే చూడండి, ఒక చీర కొనేటప్పుడు కానీ, ఒక నగ కొనేటప్పుడు కానీ ఎలా తీసుకుంటాం? ఒక షాపుకు మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు ఒకటో రెండో చూపించేస్తే మనం కొనేస్తామా? కొనం కదా. అన్నిట్లోనూ ఇంకా తీపిచ్చి ఏది బెస్ట్గా ఉంటే దాన్ని తీసుకుంటాం. అంటే ఏమి ఇక్కడ అంటే అవన్నీ కొన్ని రోజులు ఉండి నశించిపోయేదానికే మనము అంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ అంటే సత్యమైంది, నిత్యమైంది, ఆనందమైంది, అద్భుతమైన అటువంటి ఆత్మను గురించి మనము తెలుసుకోవాలా వద్దా? ఆ గమ్యం చూపించేది మనము ఆత్మను తెలుసుకుంటేనే గమ్యం చేరేకి మనకు అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మనము ఈ లోకానికే కాదు, పై లోకాలకు కూడా మనము బెస్ట్గా పోవాలి అంటే మన గమ్యాన్ని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. కాబట్టి మనము ఈరోజు ఈ జీవిత గమ్యం గురించి నాకు పత్రిజీ కాన్సెప్టే ఇది, సార్ చెప్పిన కాన్సెప్టే ఇది. అదే నాకు తెలిసినంత జ్ఞానంతో నేను ఈరోజు అందరికి కూడా వివరిస్తాను మాస్టర్స్. మనము ఆ గమ్యాన్ని చేరుకునే మార్గాన్ని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే గమ్యం చేరుతాం మనం. కాబట్టి మనిషి యొక్క గమ్యం అనేది
ఎక్కడ అంటే మనము పుట్టాం, పెరిగాం, పరిగెడుతున్నాం. ఎటువైపు పరిగెడుతున్నాం అనేది కూడా మనకి తెలియదు అనమాట. ఎటువైపు వెళ్తున్నామో, ఎటు పరిగెడుతున్నామో అనేది మనకి ఏమి కానీ తెలియదు. ఇదంతా కూడా మౌలికమైన విషయాలే. ఇక్కడ నేను అనే పదార్థం ఉంది, ఇంకా రెండు ఉన్నాయి. అంటే ఏమింటే ఇక్కడ ఒకటే కాదు, మేను నేను ఇవి ఖచ్చితంగా ఉన్నాయి, తెలుసు మనకి. తెలియని కూడా తెలుసు. అంటే మేను అంటే శరీరం, ఈ భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. నేను అంటే ఆత్మ. ఇవి ఖచ్చితంగా ఉన్నాయా లేదా అందరికి కూడా తెలుసు, ఉన్నాయనేసి. మేను అన్నది జడ పదార్థం, నేను అన్నది చైతన్య పదార్థం. ఇక్కడ నేను ఎప్పుడు మేను అని నేను ఉపయోగించినా మనము మేనంటే ఈ శరీరము, నేనంటే ఆత్మ అని తెలుసుకోండి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాలు ఇలా మార్చుకోవాలి, ఈ కాలు పైన కాలు వేసుకోవాలి అంటే ఒక కాలుపై ఒక కాలు వేసుకోవాలి. ఇదంతా కూడా తన పాటుకు అది జరిగిపోదు కదా. ఎప్పుడైతే ఆ నేను ఏమని అనుకుంటుందో అప్పుడే అక్కడ ఆ అది జరుగుతుందన్నమాట. ఈ కాలు ఇక్కడ వద్దు అనుకుంటూ కూడా మార్చుకోవచ్చు. అంటే మేను అన్నది తనంతట తాను ఏది కూడా చేయదు. మేను అన్నది అంటే ఈ శరీరం అన్నది, ఈ శరీరము ఆధీనంలో ఉన్నది మేను అన్నది. అంటే ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తాలంటే, నోరు మాట్లాడాలంటే కూడా మనకి ఈ పెదవులు కదులుతూ మాట్లాడుతుంది కదా. అంటే అంత కూడా మనము ఆ నేను యొక్క ఆధీనంలోనే ఉంది. కానీ ఆ మేను ఏం చేయాలన్నా నేను ఎట్లా ఇచ్చి మ్యారో మార్క్ చూపిస్తే అట్లా పోతూ ఉంటుంది అన్నమాట. నేను అన్నది ఇక్కడ ఒక మేను అన్నది ఒక కారు ఇక్కడ. అంటే నేను అన్నది డ్రైవర్. స్టీరింగ్ ఎటువైపు తిప్పితే కారు అలా వెళుతూ ఉంటుంది. కారు స్టాప్ చేస్తే నిలిచిపోతుంది. మళ్ళీ యాక్సిలేటర్ నొక్కితే కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. గేరు మార్చితే ఎలా మనం పోవాలో అలా కూడా అలా అటువైపు వెళ్తుంది కారు. కానీ తానంతట అది పోతుందా? పోదు కదా. లోపల డ్రైవర్ కూర్చొని ఆన్ చేసి ఫస్ట్ గేర్ వేస్తేనే అది వెళ్తుంది. అలాగే కారు అనేది మేను, డ్రైవర్ అనేది నేను అనేది ఇక్కడ బాగా తెలుసుకోవాలి. రెండు ఉన్నాయి. కారు ఉంది, కారులో డ్రైవరు ఉండరు. కారులో అన్ని అమర్చి కూడా ఉన్నాయి. యాక్సిలేటర్ ఉంది, బ్రేక్ ఉంది, క్లచ్ ఉంది, స్టీరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కారు నడిపేవాడే నేను. అంటే నేను రెండు చేతులను పైకి ఎత్తాలనుకుని క్రింద దింపాలనుకుంటే మనకు క్రిందికి వస్తాయి. ఈ శరీరం అనే మేనును డ్రైవింగ్ చేస్తున్న వాడే ఆ నేను అన్నవాడు అనమాట. ఇక్కడ మేను వేరే, నేను వేరే అనేది ఇప్పుడు అర్థమైంది కదా. నేను వేరే, ఆ డ్రైవర్ వేరే. అంటే అది ఏమింటిగినా అందరికీ తెలిసినది, మౌలికమైన విషయమే. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. అంటే ఇప్పుడు మనము కారులో కూర్చున్నాం. ఆ కారు వచ్చి చార్మినార్ వైపు వెళ్ళాలి అనుకుంటాం. కారు ఇంటి నుండి బయటకు వచ్చి చార్మినార్ వైపు వెళ్తుంది. ఎవరు తీసుకువెళ్తారు కారును అంటే డ్రైవరు ఆ కారును తీసుకువెళ్తాడు. కారేమో చార్మినార్ నుండి ట్యాంక్ బండ్కు వైపు వెళ్తుంది. అక్కడి నుండి అదే అక్కడికి వచ్చాక డ్రైవర్ ఏమనుకుంటాడు? సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? కారు తిన్నగా వచ్చి కారులో
దూకుతాడనమాట. కారుతోనే దూకేస్తాడు. కారేమో హుస్సేన్ సాగర్ లో మునిగిపోతుంది. నేనేమో పైలోకాలకు వెళ్ళిపోతుంది. కారు క్రింద ఉంటుంది. డ్రైవర్ ఏమో ఎక్కడికి పోతాడు? పై లోకాలకు అనేది వెళ్ళిపోతాడన్నమాట. అంటే డ్రైవర్ ఇంటి నుండి ఫస్ట్ కారులో చార్మినార్కి వెళ్ళాడు. అదే మేనుతో ట్యాంక్ బండ్కు వచ్చాడు, మునిగాడు. డ్రైవర్ ఆ దేహంలో లేడు, నిష్క్రమించాడు. కారేమో హుస్సేన్ సాగర్ నుండి బయటకు లాగేశారు. అంటే ఏమి? ఆ శరీరంలో నేను అనేది ఉండదు, మేనేమో అక్కడే ఉంటుంది. అంటే నేను ఏమైంది అంటే గన నేను అనేది నిష్క్రమించింది అక్కడి నుండి. అంటే చార్మినార్ నుండి ట్యాంక్ బండ్కు అంతా కూడా తిరిగేసి వచ్చి ఏమైంది? సూసైడ్ చేసుకుంది. అంటే అదే మన లక్ష్యము. మనము ఈ భూమిపైకి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవడమా మన లక్ష్యము అంటే కాదు. అంటే ఇంకొకటి ఏమి ఇక్కడ అంటే, మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నేను వచ్చి చేరుతుందన్నమాట. చేరినప్పుడు ఆ పిండం అక్కడ కదులుతుంది. తర్వాత ఆ తల్లి డెలివరీ అయినప్పుడు తల్లి గర్భం నుండి పిల్ల అనేది బయటకు వస్తుంది. అందులో ఒక నేను పెరుగుతూ పెద్దది అవుతాం. మళ్ళా చార్మినార్ ఎక్కుతాం, ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతాం. ఏదో ఒక రోజు ఆ బిడ్డ ఆఖరి గడి అనేది ప్రతి ఒక్కరు కూడా రానే వస్తుందన్నమాట. పుట్టింది చావక తప్పదు కదా. కాబట్టి ఆ నేను నుండి నిష్క్రమించినప్పుడు అంతా కూడా అక్కడ అంతం అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ ఇన్ని రోజులు కూడా మనము బతికాం, ఇప్పుడు అంతం అనేది వచ్చేసింది. ఈ బ్రతుకు అర్థం ఈ బ్రతుకు యొక్క అర్థం ఏముంది అక్కడ చెప్పండి? పుట్టాం, పెరిగాం, చచ్చామంటే అంటే ఆ బ్రతుకు యొక్క అర్థం అనేది ఇక్కడ లేదు కదా. ఎందుకు కారులో ప్రవేశించాం? మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనము మన యొక్క లక్ష్యం అనేది ఏమిటి, మన యొక్క గమ్యం అనేది ఏమిటి, నేను అనేది ఈ మేను నుండి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. అది తెలుసుకునేకే ఇప్పుడు నాకు తెలిసింది దీంట్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ నేను యొక్క లక్ష్యం ఏమంటే, గమ్యం ఏమిటి అంటే తనను తాను తెలుసుకోవడమే లక్ష్యం. నేను యొక్క లక్ష్యం ఏమిటంటే తనను తాను తెలుసుకోవడమే నేను యొక్క లక్ష్యం. తన దగ్గరకు తాను చేరుకోవడమే గమ్యం. అంటే లక్ష్యాన్ని తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడమే లక్ష్యము, తన దగ్గరకు తాను చేరుకోవడమే గమ్యం. అంటే నేను తన దగ్గరకు తాను పోవడమే గమ్యం. గమనం, లక్ష్యం, గమనం, గమ్యం, ఈ మూడు ఉన్నాయి మాస్టర్స్. లక్ష్యం, గమనం, గమ్యం. మన లక్ష్యం, మన గమ్యం దగ్గరకు మనము చేరుకోవాలి. మన లక్ష్యం ఏమంటే మన గమ్యం దగ్గరకు మనం చేరుకోవాలి. నేను అనేది ఉంది కదా, అది ఏమిటో మనకి తెలీదు. మేను అనేది తెలుసు, నేను అనేది మనకు తెలుసు. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఈ ధ్యానంలో ఎన్నో ఏళ్లుగా వచ్చిన ఇంకా మనకి పత్రి సార్ వచ్చిన ఇంకా నేను అనే దానికి ఆయన చెప్పారు కాబట్టి మనం బాగా తెలుసుకున్నాం, మనకు తెలుసు. అంతకు మొదలు మనకు కూడా తెలియదు కదా. నేను అనేది ఉంది, అది ఏమిటో మనకి తెలియదు. మేను అనేది తెలుసు, ఈ శరీరం అనేది. ఈ మేనులో 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెం, తల, ముక్కు, నోరు అన్ని కూడా ఉన్నాయని మనకు తెలుసు. నేను ఎవరో మనకు తెలీదు. అంటే నేను ఎవరో తెలీదు, నేను ఎందుకు వచ్చానో తెలీదు, నా గమ్యం ఏమిటో తెలీదు. గమ్యం తెలియనప్పుడు గమనం అనేది మనకి ఎలా తెలుస్తుంది మాస్టర్స్? అంటే గమ్యం, లక్ష్యం తెలుసుకున్నప్పుడే మనం సరి అయిన గమనం మనకి ప్రారంభం అనేది అవుతుంది. అప్పటిదాకా అస్తవ్యస్తమైన
గమనమే మనకు ఉంటుందన్నమాట. మన లక్ష్యం వైపు తప్ప మిగతా అన్ని వైపులా మనం వెళ్తున్నాం. మనకి ఇవి తెలియనప్పుడు మనం లక్ష్యం వైపు మనము ఆ వైపు తప్ప మిగతా అన్ని వైపులా మనం ఎన్నో రకాలుగా టైం వేస్ట్ చేస్తూ మనం వెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంలో రావడం అంటే తన గమ్యాన్ని తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మికతలోకి రావడం అంటే. ఆధ్యాత్మికతలో లేకపోతే తన గమ్యం తనకు ఏమీ తెలియదు అనమాట. నేను ఇంకా ఒకటి ఏమనుకుంటూ ఉంటామంటే, మనము ఇవన్నీ గమ్యం అంతా గమ్యము లక్ష్యము తెలియనప్పుడు ఏమనుకుంటున్నామంటే, నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, ఒక రాజు కావాలి, రాణి కావాలి, డబ్బు బాగా సంపాదించాలి, పేరు ప్రతిష్టలు కావాలి. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం, లక్ష్యాలు అనుకుంటాం. అసలు లక్ష్యం తెలియనట్లే లెక్క మనకి. ఇవంతా లక్ష్యాలు అనుకుంటాం, అసలు లక్ష్యం అనేది మనకు తెలియదు. అంటే ఇవన్నీ నేను అనే దానికి ఇవన్నీ ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, రాణులు, రాజులు ఏమీ అవసరమే లేదు. అక్కడ పేరు ప్రతిష్టలు కూడా అవసరం లేదు, సంపద అక్కర్లేదు. నేనంటే ఏమిటో తెలియాలి అంతే. నేనంటే ఏమో తెలియాలి అంతే. అంటే ఇక్కడ దాంతో అంతా కూడా కథ అంతా కూడా అయిపోతుంది. నేను అనేది తెలుసుకుంటే అక్కడ అంతా కూడా మనకు తెలిసినట్లే. నేను మేనిలోకి రాకముందు నేను ఏమిటో మనకు తెలుసు. అంటే పుట్టక ముందు నేనుకు తన కథ పూర్తిగా తెలుసు, 100% అంతా కూడా తెలుసు. పుట్టిన తర్వాత నేనేం చేస్తుంది, మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది? ఆ మాయ అనేది అడ్డపడి అవన్నీ కూడా మర్చిపోతుంది. మేనుతో ఎప్పుడైతే మళ్ళా తాదాత్మ్యం చెందుతుందో, మేనుతో తాదాత్మ్యం చెందిన నేను పెరిగి తన గురించి తెలియక, తన గమ్యం తెలియక, నేను రాజుని కావాలి, రాణిని కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనేది రకరకాల లక్ష్యాలు పెట్టుకుని గమనం సాగిస్తూ ఉంటుంది. నేను అనేది గమ్యం తెలియని నేను ఏమైతుంది అంటే గన, సరి అయిన గమనంలో లేని నేను, చింతతో కూడిన నేను, ఎన్ని ఉన్నా ఇంకోటి లేదని చింత. చూడండి మాస్టర్స్, ఇక్కడ మనము ఎప్పుడైతే ఇప్పుడు ఇన్ని ఏళ్ళుగా మనము ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎన్ని 18 ఆదర్శ సూత్రాలను అన్ని కూడా మనం పాటిస్తూ, ఇంకా కూడా మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి ఎప్పుడైతే ఒక జెలసీ కలుగుతుందో, అప్పుడు మనము ఇంకా వేరే వాళ్ళు ఏమైనా వేసుకుంటే కూడా మన దానికంటే బాగుంటే గన దానిపైన మనకు మనసు పోతుందో, నాకు లేదు అనే బాధ కలుగుతుందో, అవంతా ఎప్పుడైతే మనకు ఉన్నాయంటే అంతవరకు మనం ఇంకా జ్ఞాని కాలేదు, మనకు ఇంకా ఆ లక్షణాలు కలగలేదనే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఎన్ని ఉన్నా కూడా నాకు ఉన్న దాంతో నేను తృప్తిగా ఉన్నాను అనేది మనకే తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి దానిపైన ఆ చూపు కూడా వెళ్లకుండా నేను వాళ్ళకంటే హ్యాపీగా ఉన్నాను అని మనకైతే మనము ఎప్పుడైతే అనిపిస్తుందో, అప్పుడు పూర్తిగా మనం ఒక జ్ఞాని అయినట్లే, ఒక యోగి అయినట్లే మాస్టర్స్. మనకి ఏది చూసినా కూడా సార్ చెప్తూ ఉంటారు కదా, సదానంద యోగి గారు చెప్పిండేది, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, వస్తూ ఉంటే వచ్చిందని సంబరపడిపోకూడదు, పోతే గాన పోయిందనేది పోకూడదు. ఏది వచ్చినా కూడా యాక్సెప్టెన్స్ అనేది సార్ చెప్పినారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యాక్సెప్టెన్స్ లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆ యోగిగా మారినట్లే. ఎన్ని ఉన్నా కూడా ఇంకోటి లేదని మనము ఎప్పుడు కూడా చింత చేస్తూ ఉండకూడదు. ఇంకేదో కావాలని మనము ఆ గగన కుసుమం గగన కుసుమం కోసం చింత. అంటే ఆకాశంలో కుసుమము ఉండదు కదా, కానీ ఉందేమో అనేది మనకి చింత.
తనను తాను తెలుసుకోవడమే లక్ష్యము. ఇవన్నీ ఈ చింతలన్నీ కూడా మానేసి మనము నేను అనే దానికి మన యొక్క నేనుకు తనకు తాను తెలుసుకోవడం, తనకు తాను తెలుసుకోవడమే లక్ష్యం. అంటే ఇక్కడ ఆ నేను అన్నదే ఇక్కడ శాశ్వతమైన పదార్థం అని తెలుసుకోవాలి మనం. అది ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. అదే మన లక్ష్యం. అంతకన్నా వేరే లక్ష్యం ఏమి కూడా మనకి ఉండకూడదు. నేను నేను ఎలా పయనిస్తుంది, నేను ఎలా పయనిస్తుంది అంటే గన ఎట్లా మనము ఇప్పుడు ఆ నేను తెలుసుకోవాలా అంటే గన మనం ఇంతసేపు నేను మనం ఎలా తెలుసుకుంటాం ఫస్ట్ అంటే గన అర్ధగంట సేపు ఇంతసేపు ధ్యానం చేయించారు మేడం. ఆ ధ్యానం చేయించినప్పుడు చూడండి, మనము ఆ మనసు ఎంతో చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసు నిశ్చలమైపోయి ఆ నిశ్చలమత్వంని నిర్మలత్వం కావాల. నిర్మలత్వము పోయి కూడా శూన్యంలోకి పోతాము. ఆ శూన్యంలో ఎవరితో ఉంటాం మనము? మనసు లేదు, బుద్ధి లేదు, ఇంక ఉండేది ఆత్మతోనే ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మతో ఉంటామో అప్పుడే మనము ఆ భగవంతునితో ఉండే సమయం అనేది అదే. కాబట్టి అప్పుడే మనము ఆ నేనుతో మన నేనుతో మనము ఉంటామన్నమాట. అప్పుడే ఆ గమ్యం అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ ధ్యానం అనేది మనం చేస్తామో అప్పుడే మన గమ్యం అనేది మనము తెలుసుకుంటాము. నేనే గమ్యం, అగమ్యం వైపు గమనమే, ఆ గమ్యం వైపు గమనమే ధ్యానం అన్నమాట. ఎంత మనము ధ్యానం చేస్తామో అంత సరి అయిన దిశగానే మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. మన గమనం సరి అయిన దిశలో ఉంటే మన గమ్యం లక్ష్యం కూడా మనము రోజు రోజుకి మనము ఆ గమ్యానికి దగ్గర అవుతూ ఉంటాం. మనము ఆ లక్ష్యం అనేది నెరవేర్చుకుంటాము. చివరకు మనము ఆ గమ్యాన్ని చేరుకుంటాము. అప్పుడు తెలుస్తుంది మనకి, ఓహో నేను ఇదా తెలుసుకుంటాం దాన్ని తెలుసుకుంటున్నది అని. దాన్నే మనము జ్ఞానం అని కూడా అంటాం మాస్టర్స్. నేను అప్పుడు ఆ ధ్యానం చేస్తూ చేస్తూ అప్పుడు నేను శరీరం కాదు, నేను ఆత్మను, నేను పైలోకాల నుండి వచ్చాను అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. శరీరం అనే కారులో ప్రవేశించాను, దీన్ని డ్రైవింగ్ చేస్తున్నాను. కాసేపు చార్మినారు, కాసేపేమో ట్యాంక్ బండు వైపు తిప్పుతాను, మళ్ళా బాంబే వెళ్తాము, మళ్ళా రాజులైతాము, రాణినైతాము, చివరికి నన్ను నేను తెలుసుకుంటాము. అప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అహహా అని మనం అనుకుంటూ ఆ గమ్యం మనము చేరుకుంటాం అన్నమాట. నా గమనం అయిపోయింది అని కాలు మీద కాలు వేసుకుని మనము అప్పుడు హాయిగా కూర్చుంటాము. అంటే ఇంత పరుగు లేదు, చార్మినారు లేదు, ట్యాంక్ బండు లేదు, బాంబేను లేదు, ఇక్కడ కలకత్తాను లేదు. నేను నా గమ్యం అనేది చేరుకున్నాను, నా లక్ష్యం చేరుకున్నాను, నన్ను నేను చేరుకున్నాను అనేది అప్పుడు మనము తెలుసుకుంటాము. ఎప్పుడు? ధ్యానం సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు. అప్పుడు నా ప్రస్థానం అనేది కూడా ముగిసింది. అంటే ఎక్కడికి మన పరుగంతా కూడా ఎక్కడికి నా పరుగు అంటే ఇన్ని రోజులు మనం ఎంతో తప్పించాము, నన్ను నేను చేరుకోవాలని. నా లక్ష్యం తెలీదు, అందరి చుట్టూ మనం తిరుగుతాము. మనకి దారు తెలీదు, ఎటువైపు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. చాలా మంది మనకి చెప్పలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా. అంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించినట్లు ఉంటుందన్నమాట. ఆ పుట్టించిన తల్లిదండ్రులకి తెలీదు లక్ష్యం అనేది, గమ్యం ఏమిటో తెలీదు, స్కూల్ టీచర్స్ కి తెలీదు, కాలేజీలో లెక్చరర్స్ కి తెలీదు గమ్యం ఏమిటో అనేది. మరి ఆ గమ్యాన్ని మనము సంసారము ఉద్యోగంలో మనము ఏమి మనకి ఉన్నప్పుడు గమ్యం అనేది తెలీదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా మనకి ఇప్పుడు మనము తల్లిదండ్రులతో కానీ టీచర్స్ లెక్చరర్స్ ఎవరితో కూడా ధ్యానం లేదు. కాబట్టి
ధ్యానం లేకపోతే నీ గమ్యం వాళ్ళు ఎట్లా చెప్పగలరు? వాళ్ళకే తెలియదు. మన గమ్యం వైపు మన గమనమే ధ్యానము. ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, మన గమ్యం వైపు మన గమనమే ధ్యానము. అందరూ అడుగుతారు ఎందుకు చేయాలి ధ్యానం అని. ధ్యానం వల్ల లాభాలు ఏమిటి అని కూడా అందరూ అడుగుతారు. ధ్యానం వల్ల నీవు ఎవరు నీవు తెలుసుకుంటావు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. అందరి లక్ష్యము ఒకటే, తమను తాము తెలుసుకోవడమే అందరి లక్ష్యం. ఇక్కడ మాస్టర్స్ అందరి మేనులో ఉన్న లక్ష్యము ఒకటే, నేనును తెలుసుకోవడమే. నేను తెలుసుకున్న తరువాత మహారాజు కావచ్చు, రాణి కావచ్చు, ఒక చెప్పులు కుట్టేవాడు కూడా కావచ్చు అన్నమాట. అప్పుడు ఆ రాజు ఆ రాణి చెప్పులు కుట్టేవాడు సంతృప్తిగా ఉంటారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో తృప్తిగా, ఇంతసేపు నేను చెప్పినాను కదా, మనకు ఆ నేను అనేది తెలుసుకునేస్తే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు హాయిగా మనం జీవిస్తాము. ఏ దానిపైన కూడా మనకి ఏది చూసినా కూడా సంతృప్తిగా మనకు ఉంటుంది. నేనును తెలుసుకున్న తరువాతే ఆ సంతృప్తి అనేది కూడా మొదలవుతుంది మాస్టర్స్. నేను అనేది తెలుసుకోకపోతే రాజు రాణి ఏవో చెప్పులు కుట్టేవాడైనా కూడా అందరికి కూడా అసంతృప్తిగానే ఉంటుంది. నేనని తెలుసుకున్న తర్వాత తృప్తిగా మనం జీవిస్తామన్నమాట. ఇంకా ఏదో ఉంది అనే తపన గుబులు ఎప్పుడు ఉంటుంది అంటే గన ఆ తపన గుబులు అంతా కూడా సర్వ జీవుల్లోనూ ఒకటే అనేది మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ధ్యానంలోకి మనం వస్తాము. ధ్యానంలోకి ఎప్పుడైతే మనం వస్తామో ఆ గుబులంతా కూడా తీరిపోతుంది, ఆ కోరికలు తీరిపోతాయి. ఓహో, నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను చేరుకున్నాను అనేది మనము అప్పుడు మనకు తెలుస్తుంది. నా గమ్యం వైపే గమనం చేసి సాధించాను. అప్పుడు ఆ జ్ఞానం అంతా కూడా మనకి వస్తుంది. నన్ను నేను చేరుకున్నాను అనేది పూర్తిగా అక్కడ ఆ సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది మనకి వస్తుంది అన్నమాట. ధ్యానం చేస్తుంటేనే గమ్యం తెలుస్తుంది, పూర్తిగా అవగాహనకి వస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఉన్న డబ్బులు పోవచ్చు, లేని డబ్బులు కూడా రావచ్చు, ఉన్న ఆరోగ్యము పోవచ్చు, లేని ఆరోగ్యం కూడా రావచ్చు. గమ్యం చేరిన వాడు మేడం టైం చెప్పనినా ఇంకా 5 నిమిషాలు. ఓకే మేడం, 5 minutes చెప్పనినా మేడం? ఓకే మేడం. అంటే గమ్యం చేరిన వాడు తన మేనను ఇంకా 1,00,000 సంవత్సరాలు కూడా ఉంచుకోవచ్చు. అదే ఆ శరీరాన్ని భస్మం చేసుకొని కూడా వచ్చు అన్నమాట. గమ్యం తెలుసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలను ఉంచుకోగలుగుతాడు. లేదు భస్మం చేసుకుంటే కూడా చేసుకోగలుగుతాడు. అంటే గమ్యం చేరుకున్నవాడు ఏమి చేసినా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక లీలగా ఉంటుంది. ఆ గమ్యం చేరుకున్న తర్వాత అన్ని లీలలే, ఏమి చేసుకున్నా కూడా లీలలే. మనం గమ్యం చేరే వరకు ఆ నేను చేరే వరకు ఆ గుబులు దిగులు కానీ ఏమి కూడా పోదన్నమాట. ప్రతి ఒక్క నేనుకు లక్ష్యం ఏమంటే గమనం వైపు మనం సాగిస్తూ ఉండవలే. తెలుసు తెలియకు నేనే గమ్యం చేరుకోవడమే. అంటే ఇక్కడ ఏమిటి, తెలియని తనంలోనే తెలుసుకునే తనం సంపాదించుకోవాలి. ఏమి తెలియకుండా ఉండే తనంలోనే అన్ని తెలుసుకునే ఇదంతా కూడా చేయాలి. అది ఎవరు చెప్తారు మనకి? ఆ మంచి సద్గురువులు. ఆ సద్గురువు అనేది కూడా మనకు మనిషి కాదు. ఇటువంటి మంచి మన సద్గురువులు చిక్కడం మన అదృష్టం. ఇంత మంచి అవకాశం మనకు చిక్కినప్పుడు అదే తెలుసుకునే తనంలోనే తెలుసుకోవడం సంపాదించుకోవాలి. అదే అడ్వెంచర్ అంటే ఆ సాహసం అనేది. ప్రతి జీవిలో కూడా ప్రతి జీవి జన్మ తీసుకుంటుంది. పుట్టే ముందర నేను తెలిసి పుట్టిన తర్వాత నేను మనమంతా కూడా మర్చిపోతూ ఉంటాం. మన మరుపులోనే తనను తాను గుర్తు తెచ్చుకోవడమే ఒక సాహసము. అలా సాహసాన్ని మనం చేస్తూ పుట్టబోయే నేను తెలుసు ఆ పిండలో
చేరుకున్నప్పుడు తెలుసు అంట. తెలిసి కూడా సాహసయాత్రకు మనము పూనుకుంటాము. ఆ పూనుకొని ఆ సాహసయాత్రని మనము అద్భుతంగా మనము ఇక్కడ చేసుకుని మన గమ్యాన్ని మనం తెలుసుకుంటే కన్నా, ఎప్పుడైతే ఈ గమ్యం గమనం అన్ని కూడా మనము తెలుసుకొని మనం ఉంటాము, అప్పుడు మనకి ఈ జీవితం అనేది ఇక అంతంగా అవుతుందన్నమాట. అన్ని సుఖాలకు మూలం అనేది ధ్యానము. మూర్ఖత వల్లే అన్ని కష్టాలు నష్టాలు. ఈ ధ్యానం వల్ల మూర్ఖత పోయి కష్టాలు నష్టాల నుండి కూడా బయటపడతాం. ధ్యానం ఏమ శరణం మమ. కాబట్టి ధ్యానం తప్ప వేరే ఏది కూడా లేదు. మీ వాయిస్ బ్రేక్ నెట్వర్క్ సరిగా ఉన్నట్లే వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే అదే సరే మేడం. ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంకో రోజు మీకు చెప్పాను మేడం. మనకు అయింది కాబట్టి 1/2 అవర్ ఇచ్చారు కాబట్టి క్లాస్ అయింది అనమాట. ఇంకో రోజు అవకాశం ఇస్తే పూర్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఈ అవకాశం నేను తేడా గురించి చక్కగా వివరించారు. మీరు ఆ కారు డ్రైవర్, నిజంగానే కారు నేను అయితే ఆ డ్రైవర్ నేను అంటే ఆ డ్రైవర్ ఏది ఇన్స్ట్రక్షన్ బట్టే ఆ మెయిన్ నడుచుకుంటుంది. మనమైనా మన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఈ శరీరం నడుచుకుంటుందని. అలాగే ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా, గమ్యం కూడా అదే, ఆ నేను తెలుసుకోవడమే. ఆ నేను అని తెలుసుకోవడమే లక్ష్యం. ప్రాపంచిక జీవితంలో అయితే ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు నేను గురించి అసలైన లక్ష్యం తెలియదు. ఎంతసేపు నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇది కావాలి అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో, నేను అన్న సత్యం అంటే నేను ఆత్మ పదార్థాన్ని, నేను కాదు, ఈ శరీరాన్ని కాదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు వారి జీవితం కూడా ఎంతో ఆనందంగా, ఆత్మతృప్తితో, సంతృప్తితో ఉంటుంది. లేకపోతే ఆ మనసు ఏవో చెప్తుంది, ప్రతి దాన్ని అంగీకరించే తత్వం వస్తుంది. ఏది ఉన్నా లేకుండా ఎవరితోనూ కంపారిజన్ ఉండదు. ఈ విషయాలన్నీ చక్కగా వివరించారు. జీవిత గమనం తెలుసుకోవడం ఎలా అంటే ప్రతి ఒక్కరి లక్ష్యము అదే, ఆ నేను తెలుసుకోవడం. ఆ నేనే ఆత్మ పదార్థం, అదే సత్యం, నిత్యమైనది. చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీమ్ జగద్గురు పత్రిజీ తరపు నుంచి మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటున్నాం. మాస్టర్స్ సార్, రమేష్ సార్ ఏమైనా మాట్లాడతారా సార్? ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.